హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుజన్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. కమింగ్ టు ది ప్లాట్, ఈరోజు వచ్చేసి మనము ఎన్టీఆర్ స్టేడియంకి రావడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియం ఇది పార్కింగ్ ఏరియా. సో ఎన్టీఆర్ స్టేడియంకి ఎందుకు వచ్చాము, ఇదే ఎన్టీఆర్ స్టేడియం అనేది ఎక్కడుంది? సో ఇది వచ్చేసి మన ఇందిరా పార్క్ ఆపోజిట్లో ఉంటుంది. ఎన్టీఆర్ స్టేడియం అనేది హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ 2024 సో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి నేషనల్ వైడ్గా జరుగుతుందండి. అంటే ఢిల్లీ, కలకత్తా, సో ఇక్కడ అంటే మనకి ఈ ప్లేసెస్లో జరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ మనకి హైదరాబాద్లో కూడా ఎవ్రీ ఇయర్ జరగడం ఉంటుంది ఇది ఎగ్జిబిషన్ అనేది. సో ఈ ఎగ్జిబిషన్లో చాలామంది వస్తారు కాబట్టి సో వాళ్ళకి అంటే అన్ని ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్కి వాటర్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, స్టాల్స్ అవి కూడా అరేంజ్మెంట్స్ అనేది చక్కగా చేశారు. ఎంత క్రౌడ్ ఉందంటే అండి, నేను ఇది యాక్చువల్గా 19th రోజు లాస్ట్ డేట్ అంట. 9th నుంచి 19th ఫిబ్రవరి 19th ఎండ్ అవుతుంది. సో నేను లాస్ట్ వీక్ వచ్చినా కానీ ఇంత రష్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఇక్కడ ఇంత పెద్ద బ్యానర్ కట్టారు, 2024 బుక్ ఫేర్ ది ఫెస్టివల్ అని చెప్పేసి. సో ఇది ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాలండి. పర్ హెడ్ 10 రూపీస్ అనేది ఉంది, ఛార్జ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది బోర్డు మీద. సో పర్చేస్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం మనము. ఇక్కడ బయట కూడా డిస్ప్లే అనేది చేశారు, ఎటువంటి కేటగిరీ బుక్స్ అనేది మనకి లోపల లభించడం జరుగుతుంది అని చెప్పేసి. ఒకసారి చెక్-ఇన్ అయిపోయిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఎన్ని స్టాల్స్ అండి, అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఇది నేను చాలామంది వచ్చినట్టున్నారు కానీ నేనైతే ఈ బుక్ ఫెస్టివల్కి రావడం ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇట్లా వ్లాగ్ రూపంలో మీకు మీ ముంగటకు వచ్చాను. సో ఇది చూడండి, అసలు మీకు చూపిస్తాను. అసలు నేను తీసింది చాలా తక్కువ, చాలా అంటే చాలా మనకి బుక్స్ అనేది ఇక్కడ లభించడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకు కూడా కంప్యూటర్ బుక్స్, రాబిన్ శర్మ బుక్స్ అని చెప్పేసి లేటెస్ట్గా వచ్చిందంట అండి. అదొకటి విన్నర్స్ పబ్లికేషన్స్ అని చెప్పేసి, నాలెడ్జ్ బేస్డ్ అని చెప్పేసి, తెలుగు అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పేసి, అభ్యుదయ సాహిత్యం బుక్స్ అని చెప్పేసి, చిల్డ్రన్స్ బుక్స్ అని చెప్పేసి. ఇక్కడ ఒకటా రెండా వెతకాలే కానీ మనకి ఇంకా డే అంతా ఇక్కడనే గడిచిపోతుందండి. 50 రూపీస్, 10 రూపీస్ బుక్ కూడా ఉందండి. చాలా చక్కగా అనిపించాయి. చూడండి ఎంత బాగున్నాయో, పోయమ్స్ బుక్స్ అంట. సో ఇవన్నీ ఒకప్పుడు మనకి బుక్స్ తప్ప ఏం లేకుంటుండే. ఇప్పుడు మొత్తం డిజిటల్ యుగం వచ్చేసిన తర్వాత మనం బుక్స్ అనేది తక్కువ అయిపోతుంది. ఆ బుక్స్ కూడా మనము కంప్యూటర్స్లో చదవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇవన్నీ చూస్తుంటా ఉంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. లిటరలీ సో హ్యాపీగా ఉందండి ఇదంతా చూస్తుంటా ఉంటే. సో ఈ ఫెస్టివల్ వచ్చేసి బుక్ ఫెస్టివల్ 9th ఫిబ్రవరి నుంచి 19th ఫిబ్రవరికి ఎండ్ అవుతుందండి. సో ఇదే నెల ఫిబ్రవరిలో 19th మీకు ఎండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే ఇంకా ఎన్టీఆర్ స్టేడియంలో ఇది మనకి జరుగుతుందండి, కండక్ట్ చేస్తున్నారు. చాలామంది వచ్చారు, అసలు పబ్లిక్ అయితే హెవీగా ఉన్నారండి. సో ఇది ఒకటి ఇచ్చారండి, మధ్యలో ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ ఒక ఆమె నిలబడి అందరికి ఇట్లా పబ్లిష్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద వ్యక్తులు వచ్చారు ఇక్కడ. నేను జూమ్ చేస్తున్నాను, చూడండి మీటింగ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన ఈ 36 అంటే 36వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్కి సంబంధించిన డీటెయిల్స్ పెద్ద ఈ మేనేజ్మెంట్ని చూసుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. హయ్యర్ అథారిటీస్ అంటారంట వాళ్ళని. సో వాళ్ళంతా మేనేజ్మెంట్ని చూసుకుంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మాన్యుమెంటల్ లాగా ఉంది, ఒకటి మెమోరియల్ లాగా, సమ్ కైండ్ ఆఫ్ గుర్తు. ఇంకా చూడాలే కానీ చాలా రకాల కేటగిరీ బుక్స్ ఉన్నాయండి. మనకి టైం సరిపోదు. నేను కొన్ని బుక్స్ తీసుకోవడం జరిగింది. సో అలాగే కొద్దిగా హంగ్రీగా ఉంటే ఇక్కడ ఎగ్ కుల్ఫీ అంట అండి, ఇది చేస్తున్నారు. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో పబ్లిక్కి ఫుడ్ ఐటమ్స్ కూడా హెల్తీగా పెడుతున్నారండి ఇక్కడ. ఆర్గానిక్కి సంబంధించి మంచిగా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ. సో నేను కూడా ఒకటి తీసుకోవడం జరిగింది, బాగుంది. సో ఇదండి ఈరోజుటి మన వ్లాగ్. సో మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరో కొత్త వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.